వడ్లొకటే కాదు, కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి, కొనుగోలు చేస్తా, దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేస్తా, రైతును రాజు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్తో సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు పెడతామని, 2 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడిదేనని చెప్పారు. హైదరాబాదు నగరానికి ఎవరు వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా, వాళ్ళకు పాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, చివరికి పాలకూర, కొత్తిమీర కావాలన్నా, ఏది కావాలన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలే, ఈ రైతులు కష్టపడి సూర్యుడు ఉదయించక ముందే ఇంటి దగ్గర పాలు, పండ్లు, పూలు, కూరగాయలు అన్ని కూడా ఈ జిల్లా రైతాంగం కష్టపడి పండించి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, మన భూముల విలువలు పెరిగినాయి, ఎకరాలు గజాలుగా మారినాయి, లేఅవుట్లుగా మారి ఈనాడు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వ్యవసాయం కుంటుపడ్డది. ఒకప్పుడు కల్వకుర్తి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నగరానికి వస్తుంటే ఒక పక్కన కూరగాయలు, మరో పక్కన పాలకూర, మెంతంకూర, లేకపోతే కొత్తిమీర లాంటి తట్టలల్ల, బుట్టలల్ల చాలా మంది రైతులు బస్ ఎక్కేటోళ్ళు. ఇదే కాదు, ఒక పక్కన చూస్తే గ్రేప్ గార్డెన్స్ కనిపించేటివి. ఎన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, పూలు ఉన్నాయో అవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా రైతాంగం ఉత్పత్తి చేసి నగర ప్రజల యొక్క అవసరాలు తీర్చేది. కాలం మారింది, అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు, పండ్లు, కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఆనాడు పార్లమెంటు సభ్యుడుగా ఆ రైతులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వచ్చి